వర్షాకాలం వచ్చిందంటే చాలు మంచిర్యాల కొమరం భీం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లులు ఆసుపత్రికి చేరుకునే మార్గం లేక ప్రాణాలతో పోరాడుతున్నారు. ఉప్పొంగి ప్రవహించే వాగులు, పూర్తి కాని వంతెనలు, దయనీయమైన రహదారుల కారణంగా గర్భిణీలు, విద్యార్థులు, అత్యవసర రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గుండి వాగు వంతెన నిర్మాణం 22 ఏళ్లుగా పూర్తి కాకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ప్రజల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. మారిన పట్టింపు లేనితనంతో కొమరంభీం జిల్లాలో ఆర్తనాదాలు మారుమోగుతున్నాయి. మొత్తానికి మనం చూడొచ్చు విజువల్స్లో గుండి గ్రామంలో 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో ఇక్కడ జీవిస్తున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ బ్రిడ్జి దాటాలంటే వాగు దాటాల్సిందే. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ వాగు దాటాలి. గర్భిణీ స్త్రీ అయినా ఆసుపత్రికి పిల్లలను చేర్చాలన్న వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో బాహుబలి ఫీట్స్ మనం చూస్తూ ఉంటాం. అలా పిల్లలను అరచేతిలో పట్టుకొని పైకి లేపి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇంకెన్నాళ్ళు ఈ దుస్థితి అని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గిరిజన ఆదివాసీ గ్రామాలపై అభివృద్ధికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై HMTV గ్రౌండ్ రిపోర్ట్లో ఈరోజు చూద్దాం. కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో అనేక గ్రామాలకు వర్షం వస్తే చాలు వందలాది గ్రామాలకు రాకపోకలు దాదాపు నిలిచిపోతాయి. చిన్నపాటి వర్షానికే వాగులు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నాయి. అత్యవసర వైద్యం అవసరమైన గర్భిణీలు ఆసుపత్రులకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో రోడ్లపైనే వాగుల ఒడ్డునే ప్రసవాలు జరిగిన ఘటనలు ఇప్పటికీ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో వైద్యం అందాలంటే చాలా ఇబ్బందులుగా ఉంది. ఏజెన్సీ గ్రామాలకు రోడ్లు లేక ఓ పక్క ఏదైతే వాగులకు వంతెన లేకపోవడంతో అంబులెన్సులు రాకపోవడం, వారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చుకోవడంతో మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ గుండి గ్రామంలో చూసుకోవచ్చు, ఒక మహిళను ఆసుపత్రికి చేర్చేలోపే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడేది ఇప్పుడు వీరికి సరైన వైద్యం, రోడ్డు రవాణా మార్గాలు అందేది ఇప్పుడు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ గ్రామాలు వెనుకబడిపోతున్నాయి. దీంతో ఆదివాసీ గ్రామాలకు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పాలకులు చర్యలు చేపట్టాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రసవానికి సమయం దగ్గర పడిన గర్భిణీల వివరాలను ఆశా కార్యకర్తలు, ANMOలు, వైద్య సిబ్బంది ఇప్పటికే సేకరిస్తున్నారు. వారం నుంచి 10 రోజుల ముందే వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ PHCలలో అవసరమైన వసతులు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని గుండివాగు వంతెన నిర్మాణం ప్రారంభమై 22 ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వర్షాకాలంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తే ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి దాటాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా, ప్రజా సమస్యలు మాత్రం మారడం లేదనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే కొమరం భీం జిల్లా కేంద్రానికి వేటు దూరంలో ఉన్నటువంటి గుండి వంతెన నేటికి 20 సంవత్సరాలుగా అది పిల్లల దశలోనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి హామీస్తున్నారు తప్ప దాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. దీనివల్ల ఏదైతే 2 కిలోమీటర్ల కూడితేనే జిల్లా కేంద్రానికి వచ్చినటువంటి ప్రజలు మొత్తం చుట్టూరా తిరిగి 20 కిలోమీటర్లు తిరిగి జిల్లా కేంద్రానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వర్షాకాలం వచ్చిందంటే 30 కిలోమీటర్లు దాటి అలా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా బాగా ఇబ్బంది పిల్లలతోటి. ఇప్పటికి కూడా వెళ్ళాలన్నా హాస్పిటల్కి ఇంత వాటర్లో నడుచుకొని రావాల్సి వస్తుంది. ఎప్పుడు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఏదో ఒకటి చేసి ఇప్పుడు అయిపోద్ది, రేపు అయిపోద్ది, మాపు అయిపోద్ది అని చెప్పడం తప్ప ఇదివరకు కావాల్సింది ఏం లేదని. మా పిల్లలకైతే స్కూల్కి బాగా ఇబ్బంది అవుతుంది. మా వేరేటోళ్ళ ఇంటికాడ ఉంచుతాను దీంతో. అందు గురించి మాకు బ్రిడ్జి అయితే బాగుంటుంది. 20 సంవత్సరం అవుతుంది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి అయితే లేదు, బాగా ఇబ్బంది ఉన్నది మాకు. మా ఊరికి హాస్పిటల్ పోవాలంటే, పిల్లగాళ్ళు బడికి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది ఉన్నది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే వాగులు దాటాల్సి వస్తుండగా దూర ప్రాంతాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఆసిఫాబాద్లో అద్దె గదులు తీసుకుని చదువు కొనసాగిస్తున్నారు. గర్భిణీలు, రైతులు, విద్యార్థులు, అత్యవసర రోగుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే గుండివాగు వంతెనను వెంటనే పూర్తి చేయాలని, అన్ని గ్రామాలకు అన్ని కాలాల్లో రాకపోకలు సాగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కొమరంభీం జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలకు తిప్పలు తప్పడం లేదు. ఈ వర్షాకాలం కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మామూలుగా కురిసినటువంటి వర్షాలకే ఇబ్బందులు తలెత్తాయి. దాంతో మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న వాగులు వంకలు పొంగి పొల్లడంతో బాహ్య ప్రపంచానికి దూరం అవుతున్నారు. అంతేకాకుండా స్కూళ్లకు వెళ్ళవలసిన పిల్లలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. గర్భిణీ స్త్రీలను ముందస్తుగా గుర్తించి వారిని స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సిలకు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. మొత్తానికైతే ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే వారి గ్రామాలకు వంతెనలు నిర్మించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో వెంకటేశం టీవీ కొమరంభీం జిల్లా నుంచి.